ఈరోజు ట్రంప్ చేసిన కంపు గురించి, భారతీయుల గురించి అతను మాట్లాడినటువంటి కొన్ని బేవర్స్ మాటల గురించి, సారీ ఏమనుకోద్దే, వాడి గురించి నేను ఈ వీడియోలో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. కమింగ్ టు ట్రంప్ కు సంబంధించి H1B వీసాకి సంబంధించి ఎవ్రీ ఫీజు వచ్చేసి రెన్యువల్ కోసం వచ్చేసి $1500 ఇప్పటి వరకు. ఇప్పుడు దాన్ని $1,00,000 పెంచాడు. ఈ $1,00,000 అన్నప్పుడు భయంకరంగా ఎఫెక్ట్ పడేది భారతీయుల మీద. ఎందుకంటే ప్రతి సంవత్సరం 85,000 దాదాపు H1B వీసాలకు సంబంధించేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తుంటే అందులో 70% వచ్చేసి మన భారతీయులవే, 11% వచ్చేసి చైనా వాళ్ళు, ఇక రిమైనింగ్ వేరు వేరే దేశాలు. ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ ఈ H1B వీసా మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో స్కిల్డ్ వర్కర్స్ కొంతమంది ఉంటారు, ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి 12 నుంచి 40 సంవత్సరాల మధ్య కాలం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి H1B వీసా మీద అమెరికాలో ఉంటేనే ఇప్పుడు వీరికి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. H1B వీసా సంబంధించి ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన ఫీజు వచ్చేసి $1,00,000 అంటే మన కరెన్సీలో 88 లక్షలు. ఓయమ్మ అంతే కడతారా బాబు అని అనుకున్నట్టే వాళ్ళు ఇండియా కనుక వచ్చేస్తే ఇన్నాళ్ళు అక్కడ ఉన్నందుకు గాను అయిపోయినట్టు, అనవసరం అన్నట్టు. అదేమంటే ఈ ట్రంప్ సర్కారులకు సంబంధించి అమెరికా కామర్స్ రెనాల్డో కూడా ఉన్నాడు. సారీ ఏమనుకోద్దు, వాడనే అంట నేను. వాడు ఏమన్నాడు తెలుసా, మీరు అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్లకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్లకు మీరు ట్రైనింగ్ ఇచ్చి వారిని పని చేయించుకోండి, అంతే తప్ప స్కిల్స్ లేకుండా ఏమి లేకుండా ఎవడబడితే వాడు పనికి మాలడం వలన పట్టుకొచ్చి చేతగానం వలన పట్టుకొచ్చి మీరు ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఏంటి ఈ దేశంలో వదిలేదని చెప్పేసి వాడు అన్నాడండి. అత్యధికంగా అమెరికాకు వస్తున్న H1B వీసాదారులు ఎవరంటే భారతీయులు అంటే వాడు అన్నది భారతీయులనా కాదా? ఏంటంటే అసలు అహంకారం ఏంటండి? అదే ట్రంప్ వచ్చేమంటాడు, ముందు భారతీయులే అంటారు, ముందు అమెరికన్లే, బయట వాళ్ళు కాదంటాడు. సరే నీ దేశం నీకు ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పూర్వీకులు ఎక్కడోళ్ళు? అమెరికా అన్నది వలస దేశం. అది మహా అయితే దాని చరిత్ర తిప్పి కొడితే 400-500 సంవత్సరాలు తప్ప దాని చరిత్ర లేదు. మన భారతదేశం 1000 ఏళ్ళు. చైనా అది కూడా మోర్ దెన్ ఒక 2000-3000 మోర్ దెన్ ఇయర్స్, అది కూడా అనుకోవచ్చు. నిన్నగాక మొన్న ఉన్నటువంటి దేశం అమెరికా, అది కూడా ప్రపంచ దేశాల వల్ల ఆడికి వెళ్తే అది ఆ మాత్రం అయింది. అది ఇప్పుడు వచ్చేసి కొత్త పిచ్చుడు పొద్దురాడు అన్నట్టు అమెరికా ఫస్ట్ అన్నట్టు విర్రవీగుతూ ఈ ట్రంప్ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో చిరాకు తెప్పిస్తున్న ప్రపంచ దేశాలకు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఒకటిగానే ఉన్నాయి, కానీ మనకి చైనా కొంచెం గ్యాప్ కదా, ఆల్మోస్ట్ అది కూడా ఇప్పుడు గ్యాప్ ఫుల్ అయిపోయింది. ఎందుకంటే రష్యా పుతిన్ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ త్వరలో అమెరికాకి తగిలే దెబ్బ మామూలుగా ఉండదు. భస్మాసురుడు అంటే మీకు తెలుసు కదా, వాడి నేత్రం వాడే చేయబెట్టుకుని మొత్తం భస్మం అయిపోతాడు. అలా అమెరికా ఈరోజు ట్రంప్ అనేవాడి వల్ల భస్మం కాబోతుంది. అంటే భస్మం వాడు యూజ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఆల్మోస్ట్ అటువంటిది. ఎందుకంటే అమెరికా నెత్తిన ఓ రకంగా లేనిపోని సమస్యలు పెట్టబోతున్నాడు. రాను రోజులలో అమెరికాలో అద్భుతమైనటువంటి తెలివి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక అమెరికాకి సంబంధించి ఎవరు వస్తారో ఏంటంటే మ్యాక్సిమం ఎవరు రారు. ఇక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే కింద మీద పడిపోయి అమెరికాని బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ అమెరికా 1,00,000 సమస్యలు ఉంది. సరికొత్త సమస్యలకి ఇప్పుడు ట్రంప్ బీజం అన్నది వేశాడు.